జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి అయితే ఏమి గ్రహాలు మామూలుగా పట్ల లేద్దామంటే ఇంకొకరు అనగదొక్కుతున్నాయి. ఈ న్యూస్ చూడండి. ఈ రాహుల్ గాంధీకి అయితే మళ్ళీ ఇంకొక దెబ్బ పడుతుంది. అర్థమవుతుందా? సరే, ఇంక అసలు విషయానికి వస్తే నితీష్ కుమార్ తెలుసు కదా మీకు. ఈయన జేడీయూ పార్టీ అధినేత, అలాగే బీహార్ ముఖ్యమంత్రిగా, ఎక్కడ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గత 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. నిజానికి తాను ప్రధానమంత్రి కావాలనేది ఈ నితీష్ కుమార్కు బలమైన కోరిక, మామూలు కోరిక కాదు. అందుకోసం ఎక్కని గడప లేదు, ఇంకా చేతులు కలపని పార్టీని లేదు, అదేవిధంగా మారిన గ్రూప్ కూడా లేదు. ఓరిన ఆయన విశ్వ ప్రయత్నాలు చేసినాడు. భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే తాను ఎప్పటికి కూడా ప్రధానమంత్రిని కాలేనన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కూటమిలో చేరిపోయినాడు. ఆ విధంగా 4 సార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 4 సార్లు గోడ దూకినాడు. ఈయనకంటే ఆ పిల్లులే నయం. ఏదైనా ఒక గోడ మీద ఉంటాయి, అయ్యన అట్ట కాదు, గోడ మీద పిల్లు అంటారు చూడు. ఆ విధంగా ఎన్నిసార్లు గోడ దూకినాడో లెక్కేలా. సరే, ఇక ఇండి కూటమి విషయానికి వద్దాం. ఈ ఇండి కూటమికు కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఈ నితీష్ కుమారే. నితీష్ కుమారే అన్ని పార్టీలను ఒప్పించి ఈ ఇండి కూటమిని అయితే ప్రారంభించాడు. ఎందుకంటే తాను ప్రధానమంత్రిని అయిపోవాలన్న ఆలోచనతోనే. అర్థమైందా మీకు? కానీ ఇండి కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ను నిలిపేందుకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఒప్పుకోవాలి. పైపిచ్చి ఏంటంటే నితీష్ కుమార్కు తగిన గౌరవం కూడా ఇవ్వాలి. చూడండి, అంతేకాకుండా తాను ఇండి కూటమిలో ఉంటే తన ముఖ్యమంత్రి పదవికే ఈసురు వచ్చేటట్టు భావించేటువంటి ఈ నితీష్ కుమారు మళ్ళీ బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏలో చేరిపోయి బీజేపీ మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, బీహార్లో ఈయన పోటీ ఉన్నది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఇండి కూటమిలో ఉన్నాడు. ఈయన ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అనుకో, ఈయన అసలే మొదటిగా మోసం వచ్చేది. ఈ పార్టీ లేకుండా అసలు ఈయనకు ముఖ్యమంత్రి పదవి కూడా పోయి ఈయన దేశం పక్కన కూర్చోబెట్టి లాలూ ప్రసాద్ యాదవ్నో వాళ్ళ కొడుకునో ఎవరినో ఒకరిని కూర్చోబెడతారు. అందుకని చెప్పేసి ఈయన మర్మం కనుక్కున్నాడు. ఊరి నా మోటికి మోసం వచ్చేటట్టున్నదే, నేను ప్రధానమంత్రి అయిపోవడం పోయి అటుంటే అసలు నాకు ముఖ్యమంత్రి పదవి పోయేటట్టున్నది అని చెప్పేసి మళ్ళీ వచ్చి యువతల ఎన్డీఏ కూటమిలో చేరి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అర్థమవుతుందా? ఇక నితీష్ కుమార్ను ఎలాగైనా సరే మళ్ళీ ఇండి కూటమిలోకి తీసుకురావాలని చెప్పేసి ఒక పక్క లాలూ ప్రసాద్ యాదవ్, మరొక పక్క కాంగ్రెస్ పార్టీలు అయితే ప్రయత్నాలు చేయడం తీవ్రం చేసినాయి. నితీష్ కుమార్ కనుక ఇండి కూటమిలో చేరితే నితీష్ కుమార్ను బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని, అదేవిధంగా ఒకవేళ కేంద్రంలో ఇండి కూటమి ప్రభుత్వం వస్తే నితీష్ కుమార్కు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పి సాధి చూపించారు. ఈయన అసలు కోరుకుంటుంది సెంట్రల్ హోమ్ మినిస్టర్ పదవి కాదు, అవకాశం ఉంటే ప్రధానమంత్రి అవ్వాలనుకుంటాడు. అది లేదు, గతి లేదు. ఇంకా హోమ్ మినిస్టర్గా ఈయన ఎందుకుంటాడు? వీలైతే బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినా కూడా అట్నే ఉంటాడు, కానీ ఈయన ఎందుకు హోమ్ మినిస్టర్ కావాలనుకుంటాడు? అసలు ఇండి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదా? మీరు ఆలోచించండి, మీరు చెప్పండి ఒకసారి. అంతేకాకుండా లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈ నితీష్ కుమార్తో తెర వెనక చర్చలు కూడా జరిపినారు, బేరసారాలు కూడా మాట్లాడినారు. అయినప్పటికీ ఈసారి నితీష్ కుమార్ అయితే లొంగల. దీంతో పబ్లిక్గానే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినాడు. చూడండి, నితీష్ కుమార్ కోసం ఇండి కూటమి ద్వారాలు అయితే తెరిచే ఉంటాయని చెప్పేసి నితీష్ కుమార్ను తగిన విధంగా గౌరవిస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేశాడు. ఎవరు? ఈ లాలూ ప్రసాద్ యాదవ్. ఇక అందరూ కూడా నితీష్ కుమార్ మళ్ళీ ఎప్పట్లాగానే ఇండి కూటమిలో జాయిన్ అవుతాడని చెప్పి భావించినారు. ఇక ఈ విషయం పైన మీడియా ప్రతినిధులు ఈ నితీష్ కుమార్ని అడిగినారు, ఏందియా ఈ మారు అనుకుంటున్నారు, నువ్వు మళ్ళీ ఏమైనా ఇండి కూటమిలోకి ఏమైనా పోతావా ఎట్టా? వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీహార్లో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ నీకు పెద్దగా సోపేస్తున్నారే ఇండి కూటమిలో తీసుకుపోయేదానికి, ఏంది పరిస్థితి అని చెప్పి అడిగినారు. అడిగితే దానికి నితీష్ కుమార్ మాట్లాడతా, ఇప్పటికే 2 సార్లు ఇండి కూటమిలోకి నేను వెళ్ళి తప్పు చేసిన. నిజంగా అవి నేను చేసిన తప్పులే. నాకు డబ్బు మీద ఆశ లేదు, డబ్బు సంపాదించాలనే కాంక్ష కూడా లేదు. సీక్రెట్ ఏంటంటే ఈయనకు డబ్బు మీద ఆశ లేకపోవచ్చు, ఈయనకు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఆ యాస అయితే ఉండాలి. ఏది? ఇది మళ్ళా మన మాటలే. సరే, ఈయన గారు చెప్పడం, ఉన్నంతలో బీహార్ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలనుకుంటున్నా, అందుకు భారతీయ జనతా పార్టీ కూడా నాకైతే సహకరిస్తుంది. కానీ నేను ఇప్పుడు మళ్ళీ కనుక ఇండి కూటమిలో చేరితే బీహార్లో మళ్ళీ ఈ గూండా పరిపాలన అయితే వస్తుంది. ఇక అప్పుడు బీహార్ని ఎవరు కూడా రక్షించలేరు. నేను ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రశాంతంగా అయితే పనిచేసుకుంటున్నా, కానీ నాకు మళ్ళీ ఈ ఇండి కూటమి తలనొప్పులు నాకు అవసరమా? చెప్పండి, మీరైనా చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని ఎదురు ప్రశ్నించాడు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయినటువంటి ఆర్జేడీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీహార్ మొత్తం కూడా గూండా రాజపాలనే సాగింది. సాయంత్రం అయితే ఈ బీహార్ ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతా ఉన్నారు. ఎప్పుడు చూసినా కూడా ఈ దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. అవి జాలదన్నట్టు బీహార్లో
ఇప్పుడు కూడా ఈ మత ఘర్షణలు జోడు చేసుకుంటా ఉన్నాయి. అందుకే చెప్తున్నా, ఇక నేను ఇండి కూటమిలో చేరనట ఇటు కాంగ్రెస్ పార్టీకు, అటు 55 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకు, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్కు దిమ్మ తిరిగిపోయేటట్టు షాక్ ఇచ్చాడు ఈ నితీష్ కుమార్. ఈ దెబ్బతో ఏదో ఒక విధంగా ఈ నితీష్ కుమార్ను ఆ ఎన్డీఏ కూటమిలో నుంచి బయట తీసుకొచ్చి తమ ఇండి కూటమిలో కలుపుకోవాలనుకున్నటువంటి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ప్లాను, కాంగ్రెస్ పార్టీ ప్లాను పశ్చిమపట్నం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బీజేపీకి బాగా సపోర్ట్ చేస్తుంది ఎవరు, ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఒకటి ఈ నితీష్ కుమారు, రెండోది వచ్చేసి టీడీపీ అనమాట. ఏదో ఒక విధంగా వీళ్ళను బీజేపీకి మద్దతు ఇవ్వకుండా వీళ్ళు ఉపసంహరించుకునేటట్టు చేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. కానీ ఆ పప్పులు అయితే ఉడకడంలే, అది మ్యాటర్. కానీ మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాళ్ళు ఏమంతా అమాయకులు అయితే కాదు, వాళ్ళు ఉండే ప్లాన్లో వాళ్ళు ఉంటారు. అది జరిగేది అది వేరే జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళ మొహాలు వీళ్ళు ఈ కథలు చేస్తే ఒక పక్క ఈ ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ, ఈ ఎన్సీపీ ఎవరు శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఏలో చేరేదానికి సిద్ధంగా ఉన్నాయి. తాకలాడిపోతున్నారు. ఏంది వీళ్ళు చేసేది? చెప్తున్నా, భవిష్యత్తు అయితే వేరేగా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే కష్టకాలమే, దాంట్లో అయితే డౌట్లే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిజమైతే ఇదే. అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.